హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వారి బర్త్డే. సో బర్త్డే సందర్భంగా చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ చేశాను. అండ్ ఈవినింగ్ కోసం కేక్ అయితే చేస్తున్నా. అది కూడా ఓట్స్ జగ్గేరి. చాలా హెల్దీ. మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకే ఓట్స్ జగ్గేరి ఉపయోగించి, ఎగ్స్ ఉపయోగించకుండా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా పద. సో ఫస్ట్ అయితే ఓట్స్ జగ్గేరి కేక్ చేసుకోవడానికి మనం ఓట్స్ తీసుకోవాలి. వీటిని మనం కాసేపు వేయించుకోవాలి. సో కాసేపు రోస్ట్ చేస్తే సరిపోతుంది, మామూలుగా వేయించాలి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకనే కాస్త వేయించాలి. అండ్ ఓట్స్ చాలా హెల్దీ కదా, అందుకనే ఎప్పుడైనా నేను కేక్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా ఓట్స్తోనే చేస్తాను. అది కూడా షుగర్ వాడను, బెల్లాన్నే యూజ్ చేస్తాను. అండ్ బెల్లం కూడా చాలా హెల్దీ కదా, అందుకని నేను బెల్లాన్నే వాడతాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా అయితే కాసేపు రోస్ట్ చేసుకోవాలి మనం. సో ఇవైతే వేగిపోయాయి, చాలు. కాస్త రోస్ట్ చేయాలన్నా కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇదే కళాయిలో కాస్తంత నెయ్యి వేసి జీడిపప్పుల్ని, బాదం పప్పులను కూడా వేయించుకోవాలి. కొంచెం చాలు, ఎక్కువ వేయొద్దు నెయ్యి కూడా. జస్ట్ వీటిని వేయించుకోవడానికి. సో ఇలా కాసేపు అయితే వేయించుకోవాలి. సో ఇలా అయితే జీడిపప్పు, బాదం పప్పును వేయించుకున్నా కదా. ఇప్పుడు వీటిని నేను చాప్ చేసేస్తాను. సో ఇలా అయితే చాపర్లో వేసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. సో ఇలా అయితే మనం చాప్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఓట్స్ని మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా అయితే పోసేసి ఒక 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వనైతే వేసేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం కేక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ పెరుగు, కొంచెం పాలు, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. తీయగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువ తీపి కావాలనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తీయగా ఉంటేనే తింటారు. సో నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనిని కూడా బాగా కలపాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ అండ్ రవ్వని ఇందులో పోసేయాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి దీన్ని కూడా. సో ఇలా కలుపుకున్నాం కదా. కేక్ బ్యాటర్ అయితే మనకి గట్టిగానే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. సో ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ చేయడానికి ఒక కళాయి అయితే గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం కేక్ తయారు చేసుకోవడానికి ఒక కళాయి తీసుకొని గ్యాస్ ముట్టించి ఇందులో కొద్దిగా అంత సాల్ట్ అయితే పోసేద్దాం. అప్పుడే మనకి అడుగు మాడదు. సో ఇలా అయితే పోసేసుకోవాలి. సో ఇలా అయితే పోసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పెట్టేసి కాసేపు మూత పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు కేక్ చేసుకోవడానికి కేక్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో కాసింత నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం అంతా ఇందులో పిండి కూడా పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా పిండి కూడా పోసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో ఇలా అయితే పోసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇందాకలా వేయించుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు,
వాటిని పైన ఇలా స్ప్రింకిల్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం దీనిని ఇందులో పెట్టేయాలి. మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో అయ్యిందా కాలేదా అని టూత్ పిక్ కానీ పెట్టి చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇలా పెట్టాను కదా, దీంట్లోకి గాలిపోకుండా ఇలా నేను ఇది చేస్తున్నా. సో ఒక 45 మినిట్స్ ఆగిన తర్వాత మనకైతే ఓట్స్ జగ్గేరి కేక్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా 45 మినిట్స్ అయితే అయ్యింది. కేక్ అయిందో కాలేదో చూద్దాము. కేక్ అయితే అయ్యింది. సో అయ్యిందనమాట. ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కేక్ అయితే బాగా ఏం మాడలేదు, మంచిగా వచ్చింది. ఇంకా ఓవెన్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకు ఓవెన్ లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీద చేసా, కాలుతుంది బాగా. ఒక నిమిషం. సో కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మా వారి బర్త్డే కోసం నేను మా వారి కోసం చేసిన ఓట్స్ జగ్గేరి కేక్ తనకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే కట్ చేస్తా, ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయి 7 months అయింది. మేము ఏ సెలబ్రేషన్ చేసుకోవద్దు. సో కట్టింగ్స్ కూడా నో. కాకపోతే తనకి ఇష్టమని చేశాను అనమాట, బర్త్డే అని. సో ఫస్ట్ పీస్ అయితే తనకే పెడతా. బాగా కాలుతుంది. ఎలా ఉంది బేబీ? సూపర్ ఉంది. చిన్నారిని కూడా రమ్మని తింటుంది. చిన్నారి మమ్మీ తిందురా. కాలుతుందిగా. సో మేమైతే ఇలా కేక్తో ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది, నాకు కూడా ఇష్టం. నువ్వమ్మా మమ్మీకి చెప్పు సూపరా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.